మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేపట్టారు. డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. హంగ్ ఏర్పడ్డ 37 మున్సిపాలిటీలు 3 కార్పొరేషన్లో పార్టీ వ్యూహంపై మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఎల్లుండి మేయర్లు, చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఎక్స్ అఫీషియో ఓట్ షేర్పై సీఎం రేవంత్ సూచనలు చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జరుగుతారు. ఎస్ అజీం, ఇప్పుడు మొత్తం అందరి దృష్టి కూడా హంగ్ ఏర్పడిన ఆ 37 మున్సిపాలిటీలు 3 కార్పొరేషన్ల మీదే. సో ఏం జరిగే అవకాశం ఉంది? ఎలాంటి అడ్వైజ్ ఇచ్చారు సీఎం? జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ ఆఫీస్ లో నిర్వహించినటువంటి మంత్రులతో సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా కూడా ఏదైతే 3 కార్పొరేషన్లు నిజామాబాద్, కరీంనగర్, కొత్తగూడెం కార్పొరేషన్లకు సంబంధించిన అంశంపై చర్చ జరిగింది. అలాగే వీటితో పాటు 34 నుంచి 37 ఏదైతే మున్సిపాలిటీలు హంగ్ ఏర్పడినట్టు ఉన్నాయో హంగ్ ఏర్పడిన చోట ఎలా మనం చైర్మన్ కార్యక్రమం చేసుకోబోతున్నాము, సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, మీకు ఎలాంటి విమర్శించారు, ఇండిపెండెంట్ ఎవరి వైపు ఉన్నారు, ఇలాంటి అనేక అంశాలపై ఏదైతే చర్చ జరిగినట్టు తెలుస్తుంది. సో ఇన్ఛార్జ్ మంత్రులుగా ఎవరైతే పార్లమెంట్ వారిగా నిర్వహించారో వాళ్ళందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా చక్కగా పనిచేశారని చెప్పి కూడా కితాబిచ్చినట్టు కూడా తెలుస్తుంది. రానున్న భవిష్యత్తులో కూడా ఇలాగే పనిచేయాలని చెప్పి కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇక రేపు ఎల్లుండి 2 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్ గా ఉండాలి. ఎంత మేరకు సాధ్యమైతే అంత మేరకు హంగ్ ఏర్పడినటువంటి మున్సిపాలిటీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా వ్యవహరించాలి అని చెప్పి కూడా చెప్పారు. అలాగే ఇటు కొత్తగూడెం విషయానికి వచ్చినట్టయితే నిజామాబాద్ విషయం కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. ఆ 2 కార్పొరేషన్లు కూడా ఖచ్చితంగా చేయించిన విధంగా ఇండిపెండెంట్లు కావచ్చు, సిపిఐతో కలిసి మనం పోటీ చేశాము కాబట్టి ఆ సిపిఐని మాట్లాడి ఆ కార్పొరేషన్ కొత్తగూడెం కార్పొరేషన్ కూడా వచ్చే విధంగానే ఏదైతే మంత్రులు వ్యవహరించాలని చెప్పి కూడా దిశానిర్దేశం చేసినట్టు. ఓవరాల్ గా విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి హ్యాపీగా ఉన్నారు. మంత్రులు బాగా చక్కగా పనిచేసిన కితాబు ఇచ్చారు. సో హంగ్ ఏర్పడినటువంటి అంశాలపై మాత్రం ఖచ్చితంగా దానిపై దృష్టి పెట్టాలి, 2 రోజులు అలర్ట్గా ఉండాలి, ఎక్కువ సాధన వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు దిశానిర్దేశం చేసినట్టు మాకు తెలుస్తుంది. సతీష్, థ్యాంక్ యూ అజీం.